హాయ్ అండి. అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి అయితే తెలుసుకుందాం. అందులో మొదటిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకైతే ఒక మంచి శుభవార్త అయితే చెప్పారు. ఆయన మెగా డిఎస్సిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే అమ్మ ఒడి పైన కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఆయన మీడియాతో మాట్లాడుతూ. దాని గురించి తెలుసుకుందాం. తరువాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 1 మార్కు ప్రశ్నలు అయితే ప్రవేశపెడుతున్నారు. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన ఛానల్ చూస్తున్న కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయటం వల్ల మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏదైనా తప్పులుంటే మనం సరి చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే, ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషను రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన అయితే చెప్పుకొచ్చారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వైకాపా ప్రభుత్వం పాలనను ప్రజలు ఆమోదించలేదు. గత పాలనతో విసిగి మాకు విస్తృత మద్దతు ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలి. వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తాం. 15,000 చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తాం. అయోమయంలో పడేసిన పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టాం. రాజధాని అమరావతి ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేస్తాం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా ఈ అప్పులు తీర్చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశంలో అయితే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ఈ మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అలాగే అమ్మ ఒడి, ఎప్పటి నుంచో అమ్మ ఒడికి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనిపైన రకరకాల రూమర్స్ రావడం, చాలామంది రకరకాలుగా దీనిపైన క్లారిటీ లేక ఎన్నో రకాలుగా దీని గురించి నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఉపశమనం అయితే కలగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మ ఒడి కూడా మే నెలలో, అంటే మ్యాక్సిమం స్కూల్స్ మళ్ళీ ఓపెన్ చేసే లోపలే వీళ్ళకి ఈ అకౌంట్లో అయితే డబ్బులు పడవచ్చు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇంట్లో, వాళ్ళు ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున అకౌంట్లో అయితే మనీ అయితే వేస్తారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ 10 సూత్రాల ఆధారంగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయం పరిధి వరకు ప్రణాళికలు చేరాల్సిందే. జిఎస్డిపి, జీవీఏలతో పాటు తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెంచాలి. వచ్చే ఏడాది 15% ప్లస్ జిఎస్డిపి సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలి. వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని కలెక్టర్ల సమావేశంలో సీఎం గారు అయితే ఆదేశించారు. ఆయన మీడియా సమావేశంలో ఇట్లాగా చెప్పుకొచ్చారు. దీని గురించి క్లారిటీ ఇచ్చారు. మెగా డిఎస్సి పైన, ఇలా అమ్మఒడి పైన, ఇలా కొన్ని కార్యక్రమాలపైన అయితే ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. తర్వాత మనం ఇంటర్మీడియట్ గురించి, ఇక్కడ ఇంటర్మీడియట్ మొదటిసారిగా 1 మార్కు ప్రశ్నపై చెప్పుకొచ్చాం కదా ఇందాక, అదేంటి కూడా మనం తెలుసుకుందాం. విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో మొదటిసారిగా 1 మార్కు ప్రశ్నలను ప్రవేశపెడుతున్నారు. సిలబస్ ప్రశ్నపత్రాల నమూనాలను ఇంటర్మీడియట్ విద్యా మండలి మార్పులు చేసింది. ఈ మార్పుల వివరాలను జూనియర్ కళాశాలలకు పంపింది. మొదటి ఏడాదిలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ను ప్రవేశపెట్టారు. పాఠశాలల స్థాయిలో ఈ ఏడాది 10వ తరగతిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ వచ్చినందున దీన్ని వచ్చే ఏడాదికి ఇంటర్మీడియట్కు పొడిగించారు. ఇప్పటి వరకు గణితం, ఏబీ పేపర్లుగా 75 మార్కులు చొప్పున 150 మార్కులు ఉండగా
ఇక నుంచి పబ్లిక్ పరీక్షల్లో రెండూ కలిపి ఒక్క పేపర్గానే ఉంటుంది. మార్కులు సైతం 100కు కుదించారు. వచ్చే ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులు గణితం ఒక్క పేపర్గా 100 మార్కులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. భౌతిక రసాయన శాస్త్రాలు ఇప్పటివరకు 60 మార్కులు చొప్పున ఉండగా ఇవి 85 మార్కులకు పెరిగాయి. మొదటి ఏడాదిలోని 15 మార్కులు, రెండవ ఏడాదిలోని 15 మార్కులు కలిపి 30 మార్కులను ప్రాక్టికల్స్గా ఉంటాయి. బైపీసీలోని వృక్ష జంతుశాస్త్ర సబ్జెక్టులు రెండింటినీ కలిపి ఒకే పేపర్గా ఇస్తారు. ఇప్పటి వరకు ఇవి విడివిడిగా ఉన్నాయి. ఇక నుంచి జీవశాస్త్రంగా పిలుస్తారు. ఇందులో 43 మార్కులు వృక్ష, 42 మార్కులకు జంతుశాస్త్రం కలిపి 85 మార్కులకు ప్రశ్నాపత్రం ఇస్తారు. సిఈసి గ్రూప్లో కామర్స్, అకౌంట్స్ని కలిపి 50 మార్కులు చొప్పున ఒక పేపర్ ఉంటుంది. సబ్జెక్టుల వారీగా ప్రశ్నాపత్రాలు ఇలా ఉన్నాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నాపత్రాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్న విధానాల్లోనే ఉంటాయి. ఆంగ్లం, కామర్స్లో అకౌంటెంట్స్ని మినహా మిగతా అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లోనూ 4 సెక్షన్లు ఉంటాయి. సైన్స్ గ్రూపుల్లో 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. అన్ని పేపర్లను 1 మార్కు ప్రశ్నలు తీసుకొచ్చారు. సిబిఎస్ఈ విధానంలో వీటిని ప్రవేశపెట్టారు. గణితంలో సెక్షన్ ఏలో 1 మార్కు ప్రశ్నలు 12 ఇస్తారు. 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. వీటిలో ఎలాంటి చాయిస్ ఉండదు. మిగతా 4, 8 మార్కుల ప్రశ్నల్లో చాయిస్ విధానం ఉంటుంది. భౌతిక రసాయన శాస్త్రం సబ్జెక్టులో 1 మార్కు ప్రశ్నలు 9, 2 మార్కుల ప్రశ్నలు 14 ఇస్తారు. మిగతా 4, 8 మార్కుల్లో చాయిస్ ఉంటుంది. 85 మార్కుల చొప్పున పేపర్లు ఉంటాయి. జీవశాస్త్రంలో, వృక్షశాస్త్రంలో 5, జంతుశాస్త్రం నుంచి 4 1 మార్కు ప్రశ్నలు ఉంటాయి. 2 మార్కులకు సంబంధించిన 7 చొప్పున 28 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. మిగతావి 4, 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 2 సబ్జెక్టులకు సమాన వెయిటేజీ ఇచ్చారు. రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం సబ్జెక్టుల్లో 1 మార్కు ప్రశ్నలు 10 ఉంటాయి. 2 మార్కులవి 15 ప్రశ్నలు ఇస్తారు. చరిత్రలో 4 మార్కులకు సంబంధించి ఒక మ్యాప్ ఇస్తారు. కామర్స్లో కామర్స్, అకౌంటెన్సీకి కలిపి 1 మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. ఆంగ్ల భాష సబ్జెక్టులో 1 మార్కు ప్రశ్నలు సెక్షన్ బిలో 10, సెక్షన్ సిలో 24 ఇస్తారు. అర్ధ మార్కు ప్రశ్నలు సెక్షన్ సిలో 32 ఉంటాయి. ఇందులో 2, 4, 5, 8 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొత్తం పని దినాలు 314 కాగా ఇందులో 79 సెలవులు ఉన్నాయి. మిగతా 235 రోజులు తరగతులుగా కొనసాగుతాయి. ఎస్సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తున్నందున విద్యా సంవత్సరంలోనూ మార్పు చేసింది. ఏప్రిల్ 1 నుంచి జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమవుతాయి. ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించి 24 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఇస్తారు. దసరా సెలవులు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 5 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఉంటాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరిలో, పబ్లిక్ పరీక్షలు మార్చిలో ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరానికి మార్చి 18 చివరి పనిదినంగా ఉంటుంది. ఇవి ఇంటర్మీడియట్కి సంబంధించి కొన్ని కొత్త విషయాలు. మరిన్ని వివరాల కోసం మనం రేపు మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.